నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే యుద్ధం ఇరాను అలాగే అమెరికా ఇజ్రాయిల్ మధ్య మాత్రమే జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క యుద్ధంలోకి మరొక 2 కొత్త దేశాలు వచ్చి చేరుతూ ఉన్నాయని చెప్పేసి అంతర్జాతీయ మీడియా సంస్థ అయితే తెలిపిందనమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు దాడులు చేస్తూ ఉంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటిని అవి రక్షించుకుంటూ వస్తూ ఉన్నాయని చెప్పేసి తాజాగా గల్ఫ్ దేశాల నుంచి 2 దేశాలు యుద్ధంలోకి వస్తూ ఉన్నట్లే తెలిపాయి. వివరాల్లోకి వెళితే పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇరాన్ పైన అమెరికా చేస్తూ ఉన్న దాడుల్లో సౌదీ, యుఏఈ పాల్గొనేందుకు సిద్ధమైనట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. తమ వైమానిక స్థావరాలను అమెరికా వాడుకునేందుకు సౌదీ అరేబియా ఓకే చెప్పినట్లు తెలిపింది. తమ దేశంలోని ఇరాన్కు చెందిన ఆసుపత్రి క్లబ్లను యుఏఈ మూసివేసినట్లు పేర్కొంది. తమ రిఫైనరీల పైన ఇరాన్ దాడులను ఉపేక్షించబోమని చెప్పి ఇటీవల కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. సౌదీ అరేబియా ముందుగా మనం చూసుకుంటే అమెరికా తమ యొక్క ఎయిర్ బేస్లను వాడుకునేందుకు మేము ఒప్పుకోమని చెప్పేసి సౌదీ అరేబియా, యుఏఈ కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం సౌదీ అరేబియా చూసుకుంటే ఇరాన్ పైన దాడులు చేసేందుకు మా యొక్క ఎయిర్ బేస్లను అమెరికా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ ఉన్నట్లయితే సమాచారం అందుతూ ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ యుద్ధం త్వరగా ముగిసిపోవాలని చెప్పి అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.